నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో కోర్స్ ఫైర్ బ్రాండ్లు అందరూ ఫైర్ బ్రాండ్లే. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఫైరింగ్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా, ఏ నియోజకవర్గం చూసినా, ఏ జిల్లా చూసినా ఒకరికొకరికి పడకపోవడం, వర్గపోరుతో కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. గాంధీ భవన్కు వస్తే రెండు వర్గాల వారు వస్తారు. ఒక మంత్రి ఒక నియోజకవర్గానికి వెళ్తే, లేదంటే ఒక నియోజకవర్గంలో పిసిసి చీఫ్ తన సొంత జిల్లాకి వెళ్తే అక్కడ రెండు వర్గాలుగా విడిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు కొండా సురేఖ, ఇంకోవైపు కడియం శ్రీహరి. ఇటు మందుల సామెల్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అటు మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్తో కాంగ్రెస్ పార్టీ లుక్కలుకలతో ఉంది. దీనికి తోడు మీనాక్షి నటరాజన్ ఈరోజు వరుసగా రెండో రోజు డిసిసి అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. అందరితో ఒకరితో అంటే 1-to-1 ముఖాముఖి చర్చలు చేస్తున్నారు. సో ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? ఆ అంశం అట్లా ఉంటే, అటు బల్మూరు వెంకట్కు, అద్దంకి దయాకర్కు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో జారీ చేసి 2 నెలలు అయింది. సో 2 నెలల తర్వాత ఈరోజు నిన్న ఆ జీవోకు సంబంధించినటువంటి కాపీ బయటికి రిలీజ్ కావడం జరిగింది. మరోవైపు విజయశాంతి ఎపిసోడ్ ఇంకో రకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉంటూ, సొంత ప్రభుత్వాన్ని, పార్టీని ఎరుకునబెట్టే విధంగా ఆమె పెట్టేటువంటి స్టేటస్, గురుకుల విద్యార్థుల విషయంలో కానీ తన ఫేస్బుక్లో పెడుతున్నటువంటి స్టేటస్ పోస్టులు, అట్ సేమ్ టైం మొన్న షాబాద్ సంఘటన విషయంలో అసలు చట్టం ఏం జరుగుతోంది, పోలీస్ వ్యవస్థ ఏం జరుగుతోంది అంటూ ప్రశ్నిస్తూ ఏకంగా ప్రభుత్వాన్ని ఎరుకునబెట్టే విధంగా విజయశాంతి చేసినటువంటి కామెంట్స్. అఫ్కోర్స్ విజయశాంతి ఎమ్మెల్సీ వచ్చినప్పటి నుంచి పెద్దగా యాక్టివ్గా ఎక్కడ పార్టీలో కనిపించట్లేదు. మంత్రి పదవి ఆశిస్తున్నారన్నది మాత్రం ఇంటర్నల్గా వినిపిస్తున్నటువంటి అంశం. ఇటు క్యాబినెట్ ర్యాంక్ హోదా వీళ్ళకి కల్పిస్తూ, అటు విజయశాంతి చేస్తున్నటువంటి కామెంట్స్. సో ఏం జరుగుతుంది? ఈక్వేషన్స్ ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో మ్యాచ్ అవ్వట్లేదు. మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. బిఫోర్ దట్ మా కరెస్పాండెంట్ సునీల్ కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సునీల్, నేను కొన్ని అంశాలని ప్రస్తావించా. సో ఏంటి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? అసలు కేబినెట్ ర్యాంకు హోదా కల్పించడం ఇప్పుడు ఏం అవసరం ఉంది? ఎందుకు ఈ జీవోని తీసుకురావాల్సి వచ్చింది? 2 నెలల తర్వాత ఈ జీవో బయటికి ఎందుకు వచ్చింది? అండ్ మోర్ ఓవర్ ఈ లుకలుకల్ని ఎట్లా చూడొచ్చు? ఎల్బీ నగర్ ఇష్యూ కానీ, వరంగల్ ఇష్యూ కానీ, అటు నిజామాబాద్ ఇష్యూ కానీ, అట్ ది సేమ్ టైం ఇటు నల్గొండ ఇష్యూ కానీ. సో ఎక్కడ చూసినా ఇట్లాంటి ఇష్యూసే కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని జిల్లాలకు మంత్రి పదవులు కూడా లేవు. సో ఏం జరుగుతోంది? రెండో రోజు కూడా మీనాక్షి నటరాజన్ ఇవాళ డిసిసి అధ్యక్షులతో భేటీ అయ్యారు. ఎస్ శ్రీకాంత్, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం ప్రధానంగా ఎందుకు ఈ వివాదాలు తెర మీదకి వస్తున్నాయంటే, పదవుల లొల్లి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుందనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇప్పటికీ 2 మంత్రి పదవులు మాత్రం ఇంకా కేటాయించలేదు. దీంతోపాటు నామినేటెడ్ పదవుల పోస్టుల భర్తీకి సంబంధించిన వివాదం కూడా మరొకసారి తెర మీదకి వచ్చింది. గతంలో నామినేట్ పోస్టులు కొంతమందికి ఇచ్చారు, సీనియర్కి అవకాశం ఇచ్చారు. అది దాదాపు వారం రోజు 2 వారాలు గడుస్తుంది కంప్లీట్ అయినప్పుడు కూడా కొత్త వారికి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతోపాటు మండలాల కమిటీల ఏర్పాటు సంబంధించిన విషయంలో కూడా ఇటీవల కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి అవకాశం కల్పిస్తున్నారు. తమకు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు, కాంగ్రెస్ శ్రేణులకు, నిజమైన కార్యకర్తలకు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో అవకాశం కల్పించడం లేదంటూ కూడా మరొక వివాదం తెర మీదకి వస్తుంది. దీంతోపాటు ఇటీవల కాలంలో అటు విజయశాంతి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇటీవల కాలంలో ఆమె గతంలో ఎంపీగా పోటీ చేసింది, ఎంపీగా గెలిచింది. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు కూడా ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదనేటువంటి కొంత తీవ్ర అసంతృప్తి కూడా విజయశాంతి ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. దీంతోపాటు మరోవైపు అటు రేణుకా చౌదరి చేసినటువంటి హాట్ కామెంట్, ఒక్కసారి విజయశాంతి వర్షన్ కాసేపు డిస్కస్ చేయాల్సిన అంశం కనిపిస్తోంది. విజయశాంతి విషయానికి వస్తే ఎమ్మెల్సీల లిస్టులో విజయశాంతి పేరు వస్తుందని వాస్తవానికి తెలంగాణలో ఎవరూ కూడా ఊహించలేదు. సో విజయశాంతి మొత్తం కూడా నేషనల్ నెట్వర్క్తో ఉంటారు. సో నేషనల్ అధిష్టానంతో సంప్రదింపులు చేస్తూ ఉంటారు. సో అందుకే తనకు ఎమ్మెల్సీ వచ్చిందన్నది ఆ రోజు వచ్చినటువంటి అంశం. అంటే విజయశాంతికి ఎమ్మెల్సీ రావడం రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి ఇష్టం లేదా? ఇష్టం లేకనే తాను ఎమ్మెల్సీ నేషనల్ నెట్వర్క్ అధిష్టానం నుంచి నేరుగా తెచ్చుకున్నారా? అందుకే విజయశాంతిని పార్టీలో యాక్టివ్గా ఉండనివ్వట్లేదా? లేదంటే విజయశాంతి తనంతట తానే యాక్టివ్గా ఉండట్లేకుండా ఇట్లా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారా?
విజయశాంతి పేరు ఎక్కడ కూడా ఇటు రాష్ట్ర కాంగ్రెస్ వర్గం ఎక్కడ కూడా ఆమె పేరు ప్రతిపాదించలేదు, ఆమె పేరు కూడా ప్రస్తావన రాలేదు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ నేషనల్ పార్టీ కాబట్టి నేషనల్లో ఎవరు సీఎంలు అవుతారు, ఎవరు ఎమ్మెల్సీలుగా ఉంటారు, ఎవరు మంత్రులుగా ఉంటారు అనేది డిసైడ్ చేసేది మొత్తం కూడా అధిష్టానం చూసుకుంటుంది. అయితే ఒక్కసారిగా విజయశాంతి పేరు తెర మీదకి రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ వర్గం కొంత చర్చ కూడా కొనసాగింది. గతంలో మనం చూసాం. అయితే విజయశాంతికి మంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు కూడా తెర మీదకి వచ్చాయి. కాయినప్పుడు కూడా ఇతర పార్టీ నుంచి ఫస్ట్ తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది, ఆ తర్వాత కేసీఆర్తో ఉద్యమంలో పాటు పనిచేసింది, ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు బీజేపీతో జతకట్టింది, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. అంటే పార్టీలు చేంజ్ అయినటువంటి వ్యక్తులకు ఈ రకంగా పదవులు ఇవ్వడం పట్ల సీనియర్ కాంగ్రెస్ నేతల్లో కొంత అసహనం కూడా వ్యక్తమవుతుంది. ఇటీవల కాలంలో యాదాద్రి పాలక మండలి బోర్డు సంబంధించిన విషయంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు స్థానికంగా ఉన్నటువంటి యాదాద్రి సమీపం నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతల్ని ఎవరిని కూడా ఈ బోర్డులో అవకాశం కల్పించలేదు. ఆ తర్వాత కొంతమంది సీనియర్ నేతలను కూడా సంప్రదింపులు బట్ ఎందుకు విజయశాంతిని అట్లీస్ట్ ఒక స్టార్ క్యాంపెయినర్ గా కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉపయోగించుకోలేకపోతుంది? అంటే తనకు క్యాడర్ లేదనా, లేదంటే నియోజకవర్గం లేదనా? ఎందుకు విజయశాంతి విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దగా చూసి చూడనట్టుగా ఉంటుంది? అంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి విజయశాంతి లేదు. అంటే మధ్యలో వచ్చింది, కొంత రోజులు కేసీఆర్తో జతకట్టింది, కొన్ని రోజులు బీజేపీతో జతకట్టింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు విజయశాంతికి అట్లా ఎంత కొంత క్యాడర్ కూడా కొంత ఆమెకు సపోర్ట్ కూడా ఉండకుండా ఉన్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం లాంటిది. అందులో చాలామంది సీనియర్ మహా నేతలు హెమాహెమీలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కాబట్టి ఈ విజయశాంతి స్టార్ క్యాంపెయిన్గా అంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్టార్ క్యాంపెయినే. కానీ విజయశాంతి విషయానికి వస్తే మాత్రము ఆమె ఒక నటిగా, ఆమె ఒక తెలంగాణ ఉద్యమకారిణిగా, ఎందుకంటే అప్పట్లో కేసీఆర్ మరి విజయశాంతి ఇద్దరు మాత్రమే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన దృశ్యాలు మనం చూసాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్యాడర్కి విజయశాంతి కొంత గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. దీంతోపాటు కాంగ్రెస్లో అటు మంత్రి కొండా సురేఖ వివాదం కావచ్చు, కడెం శ్రీ వివాదం కావచ్చు, మరేపు తుంగతుర్తి సంబంధించిన వివాదం కావచ్చు, ఈశ్వరమాబాయి సంబంధించిన వివాదం కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా కుదిపేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా అధిష్టానం అయితే చాలా సీరియస్గా ఉంది శ్రీకాంత్. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా అటు డీసీసీలతో వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. ఈరోజు రెండోసారి కూడా 1-to-1 సమావేశం నిర్వహిస్తుంది. ఈ నెల 17వ తేదీన మంత్రులతో, ఇన్ఛార్జ్ మంత్రులతో కూడా మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ కూడా వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మాత్రం ఈ యొక్క లుకలుకలు వెంటాడుతూనే ఉన్నాయి. రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, రానున్నటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, 2029 ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిని కూడా ముందున్నటువంటి సవాళ్ళని పరిగణించాలంటే ఇలాంటి లుకలుకలు మొత్తం కూడా సార్ట్అవుట్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోంది, ఇంటర్నల్గా సతమతం అవుతోంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా మీనాక్షి నటరాజన్ వచ్చి ఈరోజు 1-to-1 మాట్లాడుతున్నారు. అటు జగ్గారెడ్డి కూడా మధ్యవర్తిత్వం చేస్తున్నారు, అటు కీలకంగా మాట్లాడుతున్నారు. మోరోవర్ నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు, నేను ఒక మంత్రిగా ఉండి వాటిలోకి ఇన్వాల్వ్ అయితే బాగోదని చెప్పేసి ఆయన అంటున్నారని చెప్పేసి ఏకంగా జగ్గారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకే తెలియకుండా తన సొంత జిల్లా యాదగిరి గుట్ట బోర్డు మెంబర్లను, ట్రస్ట్ బోర్డు మెంబర్లను నియమించేస్తారు. సో ఏం జరుగుతోంది అర్థం కానటువంటి పరిస్థితి. అటు కొండా సురేఖ సంబంధించినటువంటి తన శాఖలో తనకు తెలియకుండానే అన్ని శాఖల్ని నింపిస్తూ ఉంటారు, తనకు తెలియకుండానే టెండర్లు కూడా పోతూ ఉంటాయి. సో ఇట్లా రకరకాల ఈక్వేషన్స్తో కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు పడుతుంది. సో పార్టీలోనే ఇంత ఇబ్బందులు పడితే ఇక పరిపాలన ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న సగటు సాధారణ ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. రామోహన్ రావు గారు నమస్తే. రామారావు గారు వినిపిస్తోందా మీ వాయిస్? నౌ ఇట్స్ క్లియర్. రామారావు గారు, ఒక చిన్న క్లారిటీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జీవోల గురించి మాట్లాడదాం. జీవో ఆల్మోస్ట్ ఇది ఒక 40-50 రోజుల తర్వాత బయటకు వచ్చినటువంటి జీవో. గతంలో ఉన్నటువంటి సిఎస్ ఇచ్చినటువంటి జీవోను ఇప్పుడు బయట తీసుకురావడం జరిగింది, జీవో నెంబర్ 570. సో ఇక్కడ ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ను, అటు బల్మూరి వెంకట్కు ఇద్దరికి రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ వాళ్ళకు జీవో జారీ చేశారు. కేవలం హోదా మాత్రమే, అంటే ప్రోటోకాల్ మాత్రమే ఉంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉంటుంది, బట్ కేబినెట్లో ఉండదు. బట్ దీనికి సంబంధించి కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. గతంలో కోర్టుకు సవాల్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.
గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అసలు ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తే కోర్టుకు పోయింది ఎవరో కాదు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు కూడా అట్లాంటి సీనే ఈ ప్రభుత్వమే చేస్తోంది. అసలు ఈ అంశాన్ని ఎట్లా చూడాలి, అండ్ ఈ జరుగుతున్నటువంటి ఎపిసోడ్లను కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి ఎపిసోడ్ కానీ, ఈవెన్ రేణుకా చౌదరి బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటోందని చెప్పడం కానీ, ఈ జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటలో బహిరంగంగా జరుగుతున్నటువంటి ఈ ఈ ఎపిసోడ్స్ని ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఉప్పు నీటి సరస్సు లాంటి ఉప్పు నీటి సముద్రం ఎవరికి మీద సముద్రంలో అన్ని రకాల అలలు వస్తుంటాయి. ఉప్పు నీళ్ళలో మంచి నీళ్ళు కలిసి మళ్ళీ ఉప్పు నీళ్ళుగా మారిపోతాయి. కాంగ్రెస్ పార్టీలో ఒక నానుడే అంతర్గత ప్రజాస్వామ్యం అంటే విశ్వం ఎక్కువ ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి పార్టీలలో, అది ఒక రకంగా ప్రజాస్వామ్యానికి ఆయి పట్టు. కానీ విశృంఖలత పెరిగితే సమస్య. ఇవాళ కాదు, గాంధీ సుభాష్ చంద్రబోస్ ఇక్కడి నుంచి మొదలుపెట్టే ఆనాడు గాంధీ సుభాష్ చంద్రబోస్ వ్యతిరేకించారు కదా. అట్లాగే ఇందిరాగాంధీని, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ అట్లా దేశవ్యాప్తంగా చూసినా రాష్ట్రంలో చూసినా కూడా విలువలు ముఖ్యమైపోయిన సందర్భంలో ఇవాళ చిరికి పంచాయతీలు పెద్దగా అవుతున్నాయి. నిన్ననే మనకు మీనాక్షి నటరాజన్ గారు 16 జిల్లాల 38 జిల్లాలు ఉన్నాయి, మొత్తం 33 జిల్లాలు మనకు రెవెన్యూ జిల్లాలు. కానీ కమిటీలు, కాంగ్రెస్ కమిటీలు, డిసిసి కమిటీలు 38 మార్చారు. 35లో నిన్న 16 మంది డిసిసి అధ్యక్షులతో మాట్లాడారు. ఇవాళ మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నారు. సరిగ్గా ఇవే చర్చకు వస్తున్నాయి. నిన్న 2 పంచాయతీలు ముందరకు వచ్చినాయి, చూసాం కదా మనం. మన గజ్వేల్ కాంగ్రెస్ పంచాయతీ, గజ్వేల్లో కనీసం ఓటు హక్కు లేకుండా, గజ్వేల్ సంబంధం లేకుండా మనకు మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజిగిరిలో ఓడిపోయారు. మల్కాజిగిరి నుంచి మరి ఆయన గజ్వేల్ నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని అక్కడ డిసిసి అధ్యక్షులు ఆంక్షారెడ్డి, అంటే ఆ పేరే ఆంక్షారెడ్డి అని, ఆ బిడ్డ మన గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కూతురు, నర్సారెడ్డి కూతురు. కేసీఆర్ ఫామ్ హౌస్ ఫోటో తీసినటువంటి వ్యక్తి. ఆమె నిన్న అంతా ఇటుపక్క అటుపక్క 2 వర్గాలు పెద్ద ఎత్తున ఘర్షణ పడ్డారు గాంధీ భవన్ సార్. అట్లా ప్రతి దగ్గర వరంగల్ జిల్లా పంచాయతీ మీకు తెలిసిందే, ఇట్లా జరుగుతుంది. ఈ లెవెల్లో మన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నేను ఒక ప్రకటన చేశాను. ఇవాళ మళ్ళీ 2వ విడత అంటే మన కార్పొరేషన్ పదవులు పంపిణీ జరుగుతుంది. కొద్ది రోజులు ఒక్కొక్కటి చాలా మంది పదవులు వస్తాయన్నారు. అట్లాగే ఇప్పటిదాకా 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న కార్పొరేషన్ చైర్మన్లు అందరి పనితీరు బాగానే ఉంది. ఒక 5-6 మాత్రమే కాదన్నారు. మరి అందరిని తీసేస్తాడా? 5-6 ఉండే మరి తీసేసి కొత్త వాళ్ళు పెడతారా తెలియదు. అంటే పదవుల పంపకం మొదలవుతుంది 2వసారి. ఎందుకంటే మళ్ళీ ఉన్నది ఇంకా 2.5 సంవత్సరాలే. 2.5 సంవత్సరాల్లో ఉండే పదవుల్లో 2 సంవత్సరాలు. ఆ తర్వాత ఎలక్షన్లు వస్తుంటే కనుక ఏ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎలక్షన్ల ముందు అటో ఇటో వాళ్ళ పదవి కాలం అయిపోతుంది. అట్లా చూస్తున్నారు. ఈ రెండింటి మధ్యన చూస్తే మీరు వరంగల్ జిల్లా పంచాయతీ మొదలు పెట్టుకుంటున్నాం. వరంగల్ జిల్లాలో సభ్యుడు గాని మీద వాడి మీద సభ్యుడిగా మన చర్య తీసుకోమని చెప్పి మన కొండా సురేఖ గారు కడియం శ్రీహరి గారి మీద ఎవరి ఫిర్యాదు చేసింది? మన పిసిసి అధ్యక్షుడికి కడియం శ్రీహరి గారి మీద ఏం అధికారం ఉంటది? ఆయన వేరే ఇంట్లో కుటుంబ సభ్యుడు, ఆయన టిఆర్ఎస్ సభ్యుడు. ఆయన స్వయంగా ఒప్పుకున్నారు, టెక్నికల్ గా స్పీకర్ ఒప్పుకున్నారు ఆయన టిఆర్ఎస్ సభ్యుడు అని చెప్పి. ఆయన అన్నాడు ఏ పార్టీలో ఉన్నట్టు ఉండాల్సిన పార్టీలో ఉన్న పోమన్నాడు. కాంగ్రెస్ అంటాడు, టిఆర్ఎస్ అంటాడు. చూడండి దుర్మార్గం. అటువంటి ఆయన మీద పార్టీ సభ్యుడు గాని మీద వారి మీద చర్య తీసుకోమని ఈమె కోరడమేంది, ఆయన సరే అనడమేంది, ఇవన్నీ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఉదాహరణకు చిన్న ఉదాహరణ ప్రజలకు అర్థం కావాలంటే, పక్క ఇంట్లో సభ్యుడి మీద ఈ కుటుంబ యజమాని, పక్కింటి కుటుంబ యజమాని చర్య తీసుకోగలుగుతాడు. ఈ కుటుంబానికి ఆయన యజమాని, భార్య పిల్లలకు యజమాని. ఇంకో కుటుంబంలో ఉన్న భార్య పిల్లల మీద చర్య తీసుకోమని ఈ కుటుంబం నుంచి ఒక సభ్యుడు కోరితే ఈయనట్టు చర్య తీసుకోగలుగుతారు కదా? ఇద్దరు కుటుంబ యజమానులు కూర్చోవాలి. అప్పుడు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కూర్చోవాలి, అంతే కదా? ఇప్పుడు యాక్చువల్ గా అధికారాంతమును చూడవల అయ్యే సౌభాగ్యం వల్ల అన్నట్టు ఫిరాయింపుదారులందరికీ ఆ అధిక మర్యాద దక్కుతుంది. చూస్తున్నాం జీవన్ రెడ్డి గారు ఎందుకు రీత్యాల్లో, నేను మొదటి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేను, ఇన్నిసార్లు సీనియర్ను, నన్ను కాదా నీకు కొత్తగా వచ్చిన అంటే మొదలొచ్చిన చెవుల కంటే తర్వాత వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు మీరు చేస్తున్నారని చెప్పి ఆయన అరిచి బతిమినాడి మామాడి అన్ని రకాలు చేసి బయటకు వచ్చేసింది కదా కాంగ్రెస్ పార్టీ ఉండకుండా. పోనీ ఆ మన విద్యాల మా ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ పోనీ రేపు పొద్దున కాంగ్రెస్ ఉంటాడా? అసలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరినట్టు ఒప్పుకుంటాడు కదా. అటువంటి అప్పుడు వేరే పార్టీ ఎమ్మెల్యేలను 10 మంది ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తే అంతటి ఇదే ఉంది. ఎవరు బయటపడతలేదు. సర్దిమూట అయిపోయినవాడు కష్టం కనుక బయటపడతలేదు. కొండా సురేఖ పంచాయతీ ఎక్కడికి వచ్చింది అంటే, మొదలేమో సమ్మక్క సారక్క టెండర్లలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కల్పించుకున్నాడు, మొత్తం వాళ్ళకి ఇచ్చుకున్నాడు. అంతేకాదు లోయలంతా ఇలా వాళ్ళ కమిషన్ల దండానే. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ మంచిది, శ్రీనివాసరెడ్డి చెడ్డ అని అంటలేరు. 2 కదా, ఇద్దరు కూడా ఆ కమిషన్ టెండర్లలో కమిషన్ కావాలని కోరుకుంటాను. కానీ నీ వాళ్ళకి నువ్వు ఇప్పించుకున్న నా సంగతి ఏందని నీవు అడిగింది. నా ఇష్టం పోమని ఆయన అన్నాడు.
ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఏం చేశారు, గత పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళందరితో వేవూరి ప్రకాష్ రెడ్డి మందు పెడితే వరంగల్ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పాత మిత్రులందరినీ కలుపుకొని ఏమి తిరుగుబాటు చేస్తున్నాడు చూస్తున్నాం కదా మనం. కనుక ఆయన మీద ఫిర్యాదు చేస్తే లాభం లేదు. పిసిసి అధ్యక్షుడికి ఎలాంటి అధికారం లేదు కడియం శ్రీహరి మీద. కాకపోతే చూసాయిగా పిలిచి ఏందయ్యా ఆమె తిరుగుతున్నాం ఆమె విడిచిపెట్టి రాదు అంటే అనొచ్చు, కానీ చర్య తీసుకునే అధికారం అయితే ఆయనకు లేదు కదా ఒకటి. రెండోది ఏంటంటే మీరు తుంగతుర్తి పంచాయతీ ఉంది. తుంగతుర్తి పంచాయతీ కూడా అంతే కదా, మందుల సామీలకు మన కిరణ్ కుమార్ రెడ్డికి ఈ ఇద్దరి మధ్య సమస్య ఎక్కడ వస్తున్నది? నేను నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా మహామహులు అందరూ నల్గొండ జిల్లాలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఖమ్మం జిల్లాలో ఫిరాయింపుదారులు ఎక్కువ ఉంటారు. మన బట్టి విక్రమార్క గారు తప్ప కట్టర్ కాంగ్రెస్ వాది, తుమ్మల నాగేశ్వరరావు కాదు, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాదు. వాళ్ళు ఇద్దరు ముగ్గురు 3 పార్టీలు మార్చిన వాళ్ళు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొదలేమో వైసీపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్, తర్వాత ఇవాళ కాంగ్రెస్. అట్లాగే మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఎందులో ఏ పార్టీ వచ్చినా ఆయన మంత్రి కదా. గతంలో టీడీపీ, ఆ తర్వాత మనకు బీఆర్ఎస్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కదా. కనుక ఆ సమస్య లేదు. అట్లాగే నల్గొండ జిల్లాలో కట్టర్ కాంగ్రెస్ వాళ్ళతో అక్కడే ఉంటారు, గొడవ కూడా అక్కడే ఉంటది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడి నుంచే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసమ్మతి రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి. ఎందుకు ఒక కెప్టెన్షిప్ అనేది కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో మిస్ అవుతుంది? ఎన్నికలకు ముందు అందరూ ఏకతాటిపైకున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పార్టీని వదిలి ప్రభుత్వంలోకి పెద్దగా రావడం జరిగిందో, సో అప్పుడు పార్టీ వేరు ప్రభుత్వం వేరు అన్నట్టుగా మారిపోయిందా? ఈ మధ్యలో కూడా ముఖ్యమంత్రికి పిసిసికి పెద్దగా పొసగట్లేదు అన్నటువంటి వార్తలు కూడా బహిరంగంగానే బయటకు వస్తున్నాయి. ఎవరు దీన్ని ఖండించట్లేదు. ఈవెన్ మంత్రులకు తలంటారన్నటువంటి విషయాన్ని కూడా ఎవరూ ఖండించట్లేదు మంత్రులు. సో ఏదో పార్టీకి నాయకత్వానికి ముఖ్యమంత్రికి మధ్య ఏదో పెద్ద గ్యాప్ వస్తుంది అన్నటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. సో అంటే దీనికి కారణం ఏంటి? మంత్రివర్గ విస్తరణలే కారణమా, లేదంటే కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు, పాత వాళ్ళని కొంతమందిని తరలిస్తున్నారు అన్నటువంటి రీజనే కారణం అనుకోవచ్చా? ఈ మాట కొంచెం పరిశ్రమంగా ఉన్న దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు నడుస్తుంది కథ అంతా. 10 ఏళ్ళు అధికారం దూరంగా ఉన్నారు, 2014 నుంచి 23 దాకా. కనుక అందరూ ఎవరు వీలైతే ఎవరు దోచుకుని ప్రయత్నం చేస్తున్నారు. అందులో పోటాపోటీ పడి ఎవరైతే ఘర్షణ పడుతున్నారో వాళ్ళ మధ్య వివాదం బయటపడుతుంది. అంతకని ఏం చేస్తున్నాడు? స్పష్టంగా 18 మంది మంత్రులు ఉండాలి. మొన్నటి దాకా 14, మళ్ళీ మనం ఇద్దరిని పెట్టాక 16 అయినరు. ఇప్పుడు మీరన్న ఈ ఇద్దంకి దయాకరు, బల్ముటి వెంకట్ కూడా ఇద్దరిని చూసుకుంటే క్యాబినెట్ మినిస్టర్ హోదా కాదు, అది నేను జివో చదివితే అది స్టేట్ మినిస్టర్ హోదా అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనకు అసెంబ్లీ ఎమ్మెల్యే మనకు ఆది శ్రీనివాసం అనుకోండి, వేమలవాడ ఎమ్మెల్యే, ఆయనకి ఏంది విప్పు, ప్రభుత్వ విప్పు కనుక విప్పుకు స్టేట్ మినిస్టర్ హోదా ఉంటుంది. క్యాబినెట్ మీటింగ్ లో ఉండడానికి వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ లో పాల్గొనరు, కానీ మినిస్టర్ హోదా ఉంటుంది. దానికి అవసరమైన బుగ్గ కారు, దానికి అవసరమైన ఏర్పాట్లు, జీతాలు పెరుగుతాయి. మీరు మినిస్టర్ హోదా ఉన్న జీతాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కనుక ఏమంటా అంటే 50 రోజుల తర్వాత ఎందుకు బయట పెట్టారంటే మరి ఎందుకు వాళ్ళే చెప్పాలి సమాధానం. ఎందుకంటే ఎప్పుడో ఏప్రిల్లో విడుదలైంది అది జీవో, తర్వాత ఇవాళ జూలైలో బయట పెట్టారు చూస్తున్నాం. అంటే మొదలు దాని ప్రసక్తి వచ్చింది, తర్వాత జియో ఇష్యూ చేశారు, తర్వాత నిన్న జియోను అప్లోడ్ చేసి గెజిట్లో ప్రకటించారు. గెజిట్లో ప్రకటించేదాకా జియో అమలైన లెక్క కాదు కదా. ఇట్లా ఉన్నది. రెండోది ఏంటంటే మీరు మొత్తం చూడండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో లోకలకు ఎక్కడికి పోతున్నాయి అంటే వాళ్ళు పెద్ద కాంగ్రెస్ లో ఒక దుర్గుణం ఏంటంటే అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద ఎక్కువ. సార్ ఇది ఈ మాటలు కాంగ్రెస్ పార్టీకి కొంత ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది, ప్రతిపక్షం పుంజుకుంటుందని రేణుకా చౌదరి చేసినటువంటి కామెంట్స్, సొంత పార్టీని ఇరుకుని పెట్టేటువంటి కామెంట్స్. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన తెలియకుండానే ట్రస్ట్కి సంబంధించినటువంటి మెంబర్స్ నియమిస్తున్నారు, అది సొంత పార్టీని ఇరుకుని పెట్టేటువంటి కామెంట్స్ అనే చెప్పాలి. ఇటు విజయశాంతి చేస్తున్నటువంటి పోస్టులు కూడా సొంత పార్టీని ఇరుకుని పెట్టేటువంటి కామెంట్స్ అనే చెప్పాలి. ఏకంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైనే వార్తా కథనాలు వడ్డిస్తే అది ఖచ్చితంగా పార్టీకి ప్రభుత్వానికి ఇరుకుని పెట్టేటువంటి అంశాలని చెప్పాలి. సొంత పార్టీలో ప్రభుత్వంలో వాళ్ళకే పడకపోతే ఇక పరిపాలన ఏం జరుగుతుంది, ఏం చేస్తారు? సో ఇక మీనాక్షి నటరాజన్ ఇన్వాల్వ్ అయింది 2.5 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతోంది? ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఈ పంచాయతీలు ఇట్లనే ఉంటాయా? నా ఉద్దేశం ఎంత పంచాయతీ పెట్టుకుంటే అంత గట్టిగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు చూడండి ఎన్నికలప్పుడు అందరూ కలుస్తారండి. ఇప్పుడు నిన్న ఒక క్లారిటీ ఇచ్చారు మహేష్ కుమార్. ఇప్పుడు నేను గజ్వేల్ పంచాయతీ అంటే ఏంటంటే ఈ మండలాధ్యక్షులు వేయడంలో డిసిసికి సంబంధం లేకుండా మైనంపల్లి హనుమంతరావు కల్పించుకుంటు కదా. అయితే నిన్న కానీ మొన్న జగ్గారెడ్డి గారు కూడా తుంగతుర్తి పంచాయతీ దింపడానికి పెద్ద మనిషి ప్రభుత్వ పార్టీ నియమించి ఆయన వెళ్ళారు. అంతకంటే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఫస్ట్, తర్వాతనే ఎంపీ అని నేను మొదటి చెప్తుంటాను. ఎంపీలు మన కేంద్ర మంత్రులు ఏమో హైదరాబాద్ అంటే రాష్ట్రాలకు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రులు కనుక ఢిల్లీకి పోతే ఢిల్లీలో కేంద్ర మంత్రులు వీళ్ళు వెళ్ళి కలవాల్సి ఉంటుంది. వాళ్ళ ఆఫీస్కి వీళ్ళు రారు, వీళ్ళ ఆఫీస్కి వాళ్ళు పోవాలి.
అది ఇక్కడ కూడా జగారెడ్డి గారు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఫస్ట్, ఎమ్మెల్యే మీద ఎంపీ అనేవాడు ఎమ్మెల్యే అడుగుజాడలు నడవాల్సింది కానీ అక్కడ 7,000 పెట్టొద్దు అన్నట్టు క్లియర్ చేసింది అది. అట్లాగే ఇక్కడ మయంపల్లి హనుమంతరావు విషయంలో కూడా ఆయన క్లియర్ చేయాలి. ఎందుకంటే మండలాధ్యక్షుల నియామకంలో ఆయన 2 మండలాలు వేసుకున్నాడట. మరి 2 మండలాలు వేసుకోవడం కరెక్ట్ కాదు కదా అని దానికి నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రసక్తి లేకుండా వివరణ ఇచ్చారు. ఏమనంటే ఎక్కడికక్కడే డీసీసీ అధ్యక్షుడితే పెత్తనము వారు వేసిందే ఫైనల్ అని చెప్పిండ్రు. మరి రేపొద్దున క్యాన్సల్ చేయాలి కదా, వేరే వాళ్ళు వేసినవి అయితే కదా. అందుకనే ఈ పంచాయతీలు అంటే మనకి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎట్లా అయిందంటే ఇంట గెలిచి ఇంట బయట కూడా బదనాం పాలవుతుంది. ముఖ్యంగా ఇంటిలోను పోరు ఇంతింత కాదా అన్నట్టు పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇవాళ మన మీనాక్షి నటరాజన్ కూర్చొని డీసీసీ అధ్యక్షుల మీటింగ్ లో స్పష్టంగా చెప్పింది, మీరు ఏమనంటే బయటపడకండి, అనవసరంగా కడుపుంచుకునే కాళ్ళ మీద పడుతుంది, బయటపడకండి చెప్పుకుంటూనే అంతర్గతంగా ఉన్న విభేదాలు పరిష్కరిస్తామని చెప్పిండ్రు. మీరు అన్న విజయశాంతిది కూడా మాట్లాడుతున్నాం. విజయశాంతిది ఏంటంటే విజయశాంతి నిజంగా చెప్పాలంటే అధిష్టాన వర్గం ఆశీస్సులతోనే ఎమ్మెల్సీ వచ్చింది. ఆమెకి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకించారు కూడా గట్టిగా మాట్లాడితే. అంతేందుకు మనకు రాజ్యసభ సభ్యత్వం గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మొన్న అయింది కానీ అంతకుముందు తన అనునాయం తన సలహాతాన్ని పెట్టుకుని ప్రయత్నం చేసింది కదా, కాలే కదా. అందుకని ఇక్కడ ఏమంటారు, అధిష్టాన వర్గం సగం జోక్యం ఉంటది. అంటే గాడ్ ఫాదర్ ఢిల్లీలో ఎవరు ఉంటారో వాళ్ళు ఇక్కడ పెత్తనం చేయగలుగుతారు. గతంలో చూసాను చాలా సార్లు గులాం ఆజాద్ వచ్చినప్పుడల్లా ఆయనకు సంబంధించిన వర్గాన్ని ఇక్కడ ప్రోత్సహించుకునేవాడు. గతంలో మనకు దిగ్విజయ్ సింగ్ కూడా అంతే కూడా. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఇప్పటిదాకా ఇన్ఛార్జ్ పనిచేసిన వాళ్ళలో వైజ్ ఉమెన్ అంటే ఆమె ఒక రకంగా చెప్పాలంటే. బట్ సార్ ఎటు చూసినా ఏదో ఒక చర్చలు ఏదో ఒక డిస్కషన్సే కనిపిస్తున్నాయి. అయితే ప్రతిపక్షం ఇరుకున పెడుతోంది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో, అటు బనకచెర్ల సాగర్ లింక్ ప్రాజెక్టు విషయంలో ఒకవైపు ఎదుర్కొంటోంది, ఇటు పార్టీలోంచి అంతర్గతంగా మంత్రివర్గ విషయంలో ఎదుర్కొంటోంది, అటు పీసీసీ వర్సెస్ సీఎం అన్నటువంటి అంశంలో ఎదుర్కొంటున్నారు. ఇటు మంత్రులకు ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. ఈ కొండా సురక్ష విషయం తీసుకుంటే కొండ ఒకవైపు ఉంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ మొత్తం కూడా ఒకవైపు ఉంది. సో కడియమే నడిపిస్తున్నారు. సో కడియం మంత్రిలాగా ఫీల్ అవుతున్నారు, లేదంటే ఆయన మంత్రి పదవి తెచ్చుకోమని చెప్తున్నారు. పక్క పార్టీ నాయకులు మరి ఈ పార్టీలో ఇట్లా మంత్రి పదవి తెచ్చుకుంటారో మీరు అన్నట్టు అది అర్థం కానటువంటి విషయం అని చెప్పాలి. ఇటు తుంగతుర్తి సమస్య అట్లే ఉంది, నల్గొండ సమస్య అట్లే ఉంది, అటు నిజామాబాద్లో అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి, హైదరాబాద్లో అట్లాంటి పరిస్థితులు, ఎటు చూస్తే అటు ఇట్లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈవెన్ కరీంనగర్లో చూసుకుంటే అడ్లూరి వర్సెస్ మనం చూస్తూనే ఉన్నాం, పొన్న ప్రభాకర్ ఆ మధ్యలో వచ్చినటువంటి ఇష్యూ. ఎక్కడ ఏది చల్లారినట్టు కనిపించట్లేదు, ఇంటర్నల్గా నడుస్తూనే ఉన్నాయి. బట్ దీన్ని గాడిన పెట్టేటువంటి నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్కు ఇక వచ్చే అవకాశం ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీలో ఈ భిన్నత్వమే ఏకత్వాన్ని సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. నవ్విపోదురు గాక నాకేటి చిగ్గు అన్నట్టు వీళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. ప్రజలు కూడా అలవాటు పడిపోయి ఉంటారు శ్రీకాంత్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సహజం అన్నట్టు అయిపోయింది, కామన్ గా తీసుకుంటున్నారు అందరూ. అంటే సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కామన్ గా తీసుకునే సిచ్యువేషన్ అయితే నాకు అనిపించట్లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసిన వాళ్ళు బహుశా ఉంటారేమో కానీ, సో ఇప్పుడు ఆఫ్టర్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఆ వే ఆఫ్ థింకింగ్ మారింది. సో ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు కొడతారని చెప్పడానికి నిదర్శనమే కేసీఆర్ ఓటమి, కాంగ్రెస్ పార్టీ గెలుపు. ఖచ్చితంగా ప్రజలు అనేది పాలన తీరును బాధ చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ మధ్య పంచాయతీ ప్రజలకి ఏం సంబంధం, వాళ్ళ పదవి వచ్చిందో రాలే ప్రజలకి ఏం సంబంధం, విధానాల పరంగా కొడతారు. ఇప్పుడు ఉదాహరణకు ఎల్లినో వచ్చింది, దీనికి సమర్థవంతంగా చర్యలు తీసుకోకపోతే రేపు ఖచ్చితంగా తిరగబడతారు. రేపు పొద్దున ప్రజలు కదా, రైతులు తిరగబడతారు. ఇప్పటికే ఊళ్ళలో గొడవలు మొదలవుతున్నాయి. ఎందుకంటే ప్రజా విధానాల మీద తిరగబడతారు ప్రజలు. కానీ వాళ్ళ అంతర్గతంగా ఫలానా ఆయన ఉండాలి, ఫలానా వాళ్ళ పార్టీ పెత్తనం కోసం ప్రజలు పెద్దగా పట్టించుకోరంటున్నాను. ఎందుకంటే వాళ్ళ గొడవ ఇంటి సంగతి అనుకుంటారు. కానీ ప్రజా విధానాల్లో తప్పు జరుగుతున్నాయి, ఇంకా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇంటిలోని ఇంటి కూడా పరిష్కరించకపోతే బయట పరిష్కారం ఏం చేస్తారు? సమస్యల పరిష్కారం కనుక సమస్య లేదు. ఇంక్లూడింగ్ పిసిసి అధ్యక్షుడే తన సొంత జిల్లాలో సుదర్శన్ రెడ్డి గారితో పోటాపోటీ నడుస్తుంది రాజకీయం, చూస్తున్నాం కదా మనం. కనుక తన సమస్యనే తాను పరిష్కరించుకోవాలి పిసిసి అధ్యక్షుడు. కానీ ఇతర పిసిసి అధ్యక్షుడి మీద రేవంత్ రెడ్డికి వాళ్ళకి పడతలేదు. వాళ్ళిద్దరి మధ్యన గొడవ నడుస్తుంది. మీరు అన్నట్టు రకరకాల మనకు పుకార్లు వచ్చేసినాయి. ఇవన్నీ చూస్తే అంటే వాళ్ళు ఎంత కొట్లాడుకుంటే అంత బలోపేతం అవుతారు, ఎంత ప్రజలలో అయిపోయింది వాళ్ళకు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇది నష్టమే అంటున్నాను, లాభం ఏం కాదు. లెట్స్ సీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కాంగ్రెస్ పార్టీకి ఈ అంతర్గత కొట్లాటలు సమస్యని తీసుకొస్తున్నాయా? ఈ పంచాయతీలు, ఈ పరిపాలనా వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తున్నాయా? రేణుకా చౌదరి మాట్లాడుతున్నట్టు చూడాలి ఈ పరిణామాలు ఎటువైపు దారి తీయబోతున్నాయి. ఈరోజు మీనాక్షి నటరాజన్ వరుసగా 2వ రోజు డీసీసీ అధ్యక్షులతో భేటీ అవుతున్నారు. సో ఇంటర్నల్ సఫకేషన్తో కాంగ్రెస్ పార్టీ అయితే సతమతమవుతోంది. బట్ దీన్ని గాడిన పెట్టేటువంటి నాయకుడు ఎవరు, ఆ నాయకత్వం ఎవరు చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.